వాట్సాప్ గవర్నెన్స్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి బాబు సర్కార్ కొత్తగా వాట్సాప్ కొనుగోళ్లు ప్రారంభిస్తోందట. ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం సాంకేతిక సేవలను ఉపయోగించుకునే విధానానికి తెరదీసిందట. రైతుల కోసం వాట్సాప్ నెంబర్ని అందుబాటులోకి తెచ్చింది. 7337359375 నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, వెంటనే ఏఐ వాయిస్తో తదుపరి ప్రక్రియకు రైతులకు మార్గనిర్దేశనం చేస్తుంది. అన్నదాతలు వాట్సాప్ వేదికగా ఇచ్చే వివరాలతో కొనుగోలు స్లాట్ బుక్ కాబోతుంది. వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే రైతుల ధాన్యాన్ని కొనుగోలు నుంచి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే వరకు టెక్నాలజికల్ పర్యవేక్షణ సాగుతుందంట. ఉభయ కొనుగోలు కేంద్రాలను తెరుస్తూనే మరో వేదికగా వాట్సాప్ సేవలను కూడా రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందట. పల్నాడులో 286 కేంద్రాలు ధాన్యం సేకరణకి, అట్లా గుంటూరులో 1,00,000 టన్నుల సేకరణకి అడుగులు వేస్తుందంటే 48 గంటలు డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. క్రిందసారి కూడా మొదట్లో వేశారు, ఆ తర్వాత ఆగిపోయి 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత వేశారు అన్నటువంటిది ఓపెన్గా అసెంబ్లీలో చెప్పినటువంటి సందర్భం ఉంది. ఈ దఫా అన్న టైంకి వేసేస్తే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది, ప్రజలు హర్షిస్తారు.